చేసినట్లు ఐటీ శాఖ తేల్చింది. ప్రస్తుతం ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. 230 కోట్ల రూపాయల మేరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు కూడా ఐటీ శాఖ గుర్తించింది. 5 రోజుల పాటు శ్రీ చైతన్య కాలేజ్ లో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఈ కార్పొరేట్ కాలేజ్ అక్రమాలు కూడా బయటపడ్డాయి. శ్రీ చైతన్య కాలేజ్ సోదాల్లో 5 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంలో 230 కోట్లతో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఐటీ సోదాల్లో తేలింది. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా తెలిసింది. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుకు 2 సాఫ్ట్వేర్లను, ట్యాక్స్ చెల్లించేందుకు ఒక సాఫ్ట్వేర్ ను, ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు కూడా మరొక సాఫ్ట్వేర్ ను కూడా శ్రీ చైతన్య కాలేజ్ ఏర్పాట్లు చేసుకున్నట్లు ఐటీ సోదాల్లో బయటపడింది. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయల ఆస్తులను శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యం కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. కార్పొరేట్ కాలేజీలు ఏటేటా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నాయి. సంవత్సరానికి 30,000 నుంచి 60,000 రూపాయల దాకా పెంచుతున్నాయి. ఈ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియట్ కోర్సులు చేసేందుకు వీలుండదు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీలతో పాటు నీట్, జేఈఈ, ఎంసెట్ తదితర కాంబినేషన్లను చచ్చినట్లు తీసుకోవాల్సిందే. అప్పుడే సీటు దొరుకుతుంది. ఐకాన్, నియాన్, మెడికల్, లియో లాంగ్, కోస్ స్పార్క్, ఐట్సీ, జెడ్, ఏపీటీబీ, ఎన్జెడ్, ఎల్టీసీ ఇలా రకరకాల ప్రోగ్రాములతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, 1 కాదు 2 కాదు, వాళ్ళకి రాత్రి కలొస్తే ఉదయానికల్లా అమలు చేసేయడం, అలా కొత్త స్కీములు క్రియేట్ చేయడము, ఎలాగైనా సరే ఫీజులు వసూలు చేయడం, అది బ్లాక్ అయినా వైట్ అయినా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ట్రస్ట్ పేరుతో అయినా సరే మొత్తానికైతే కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేయడమే. ఏదైతే స్టూడెంట్లకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటారో వాటి దగ్గర నుంచి లక్షలాది రూపాయల డబ్బులన్నింటినీ కూడా ఫీజుల పేరుతో ఒకవైపు, మళ్ళీ దాంతో పాటు ట్రస్ట్ పేరుతో, డొనేషన్ల పేరుతో మరి కొంత డబ్బులు, ఇలా అనేక రూపాయలలో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి విషయాన్ని అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు గత 5 రోజుల నుంచి సాగుతున్నటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాలలో కోట్లాది రూపాయల డబ్బులనైతే ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు గుర్తించినటువంటి డబ్బులకు ఏమాత్రం కూడా లెక్క లేకపోవడము, దానితో పాటు బ్యాంక్ అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులు, అదేవిధంగా దాచిపెట్టినటువంటి నల్లధనం ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడా ప్రస్తుతం అధికారులు వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సుమారుగా 200 పైగా ట్యాక్స్, 200 కోట్లు ఏవైతే ఉందో ట్యాక్స్ ఎక్కొచ్చినట్టుగా అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించి, శ్రీ చైతన్య స్కూళ్లకు సంబంధించినటువంటి ప్రతి చోట అంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి సోదాలలో ఐటీ అధికారులు తలమునకలై ఉన్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా కూడా ఒక పెద్ద భారీ స్కామ్ అయితే ఐటీ అధికారులు బయట పెట్టబోతున్నారు. ప్రధానంగా కూడా వీళ్ళు ట్రస్ట్ల పేరు ఏర్పాటు చేసి, ట్రస్ట్ పేరుతో డబ్బులు వసూలు చేసి అవి మళ్ళీ ఉద్యోగులకు అకౌంట్లలో పడేలాగా, అంటే ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు పడేలాగా ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు విత్డ్రా చేసి మళ్ళీ తీసుకొని వచ్చి క్యాష్ అంతటినీ కూడా మళ్ళీ యాజమాన్యానికి ఇచ్చేలాగా, అంటే పూర్తిగా కూడా నల్లధనాన్ని హోల్డ్ చేయడం, బ్లాక్ మనీ అంతటినీ కూడా హోల్డ్ చేసి ఒక చోట నిల్వ ఉంచడం, ఇదంతా కూడా చాలా పెద్ద అఫెన్స్ అయిపోతుంది. వీళ్ళు డబ్బులు వసూలు చేసి దానికి తగినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రస్ట్ పేరుతో మళ్లించి అవి వాటన్నిటిని కూడా ఉద్యోగుల పేరు, ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగుల అకౌంట్లకి, అంటే పర్సనల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్సనల్ అకౌంట్స్ లోకి డబ్బులు పడ్డము, అలా పడినటువంటి వాటన్నిటి కూడా ఉద్యోగులు వెళ్ళి మళ్ళీ బ్యాంకులోనే క్యాష్ డ్రా చేసి ఆ క్యాష్ డ్రా చేసినటువంటి అమౌంట్ అంతటిని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ యాజమాన్యానికి ఇచ్చేలాగా, ఇదంతా కూడా 1 కాదు 2 కాదు, పెద్ద పెద్ద స్కామ్ అయితే ఇప్పుడు బయటపడుతుంది. రైట్ నౌ కూడా ఈ సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.